వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. చీరాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు. చీరాలలోని పలు పాఠశాలల్లో టీచర్స్ డే వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. చీరాల కొత్తపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు గుమ్మా శ్రీనివాసరావు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క విశిష్టత మరియు ఆయన జీవిత చరిత్రని విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులకు స్థానం ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే దేవుడు కూడా ఎప్పుడు ఎవరి తర్వాత? గురువు తర్వాత. గురువు తర్వాతే దేవుడికి స్థానం ఇచ్చారనమాట. అలాంటి ఒక ఉన్నతమైన స్థానంలో గురువుకి ఈ సమాజం ఆ స్థానం ఇచ్చిందనమాట. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అట్లనే ఈ తరం మీద అలాంటి ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవించి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము మీకు అనేక సందర్భాల్లో మిమ్మల్ని మందలిస్తూ ఉంటాం కదా, మిమ్మల్ని కోపడతాము, మందలిస్తాము, ఎప్పుడైనా దండిస్తాం కూడా కదా. దండించడం అంటే తెలుసుగా, కొంచెం తేడాలతోటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి స్కూల్లో. చాలా మంది నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, మీరు మా నుంచి మేమేమన్నా మిమ్మల్ని సరి చేద్దాము, మీ ప్రవర్తన సరి చేద్దామని ప్రయత్నించినప్పుడు మీరు అది తప్పుగా భావిస్తున్నారు. మీ పేరెంట్స్ చెప్తాం, వాళ్ళని తీసుకురావటం, మా మీద పై చేయి సాధిద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు వచ్చి తగాడితే మాకంటే పై స్థాయిలో మా మీద పై స్థానాన్ని సాధించాలని మీరు అనుకుంటున్నారు అన్నమాట. అట్లా అందరు కాదు, కొంతమంది అనుకుంటారు. మీ పేరెంట్స్ వచ్చి మా మీద తగాడితే మీరు గెలిచినట్టు భావిస్తారు. అవునా? ఉన్నారా వాళ్ళు? ఎప్పుడు కూడా ఏ ఉపాధ్యాయుని కూడా మిమ్మల్ని కావాలని బాధ పెట్టాలి అని ఎవరు అనుకోరు అన్నమాట. మీరు సరిగా లేనప్పుడు, మీరు ఉండాల్సిన రీతిలో క్రమశిక్షణలో లేనప్పుడు, మీరు నేర్చుకోవాల్సిన విధంగా నేర్చుకోలేనప్పుడు, అప్పుడు మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి మాత్రమే మిమ్మల్ని ఒక మాట అన్నా, ఓ చిన్న దెబ్బేసినా మిమ్మల్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికే చేస్తారు అన్నమాట. మీరు చూడండి, ఇంటి దగ్గర కూడా మీ పేరెంట్స్ ఎప్పుడు కోపడరా మీ మీద? ఎప్పుడో దెబ్బేయరా? ఎందుకు అలా చేస్తారు? మీ చిన్నపిల్లలు కొన్ని మీకు తెలియవు కాబట్టి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి చేస్తారు. ఒక్కోసారి వేరే ఇబ్బందుల్లో ఉండి కూడా చిన్నపిల్లలు కాబట్టి మీ మీద దాష్టికం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ నేను కరెక్ట్ అని అమ్మను, కానీ ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టాలనే ప్రయత్నిస్తాం. మేమంతే ఉపాధ్యాయులు. కాబట్టి అది అర్థం చేసుకొని ఉపాధ్యాయులు చెప్పినట్లుగా నడుచుకుంటే, క్రమశిక్షణతో ఉంటే చదువు అనేది పెద్ద గొప్ప విషయం కాదు, అదే వస్తుంది అనమాట. కాబట్టి మీ అందరూ కూడా మరి టీచర్స్ చెప్పిందంతా కూడా జాగ్రత్తగా విని దాన్ని ఫాలో కావాలి, క్రమశిక్షణగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు చక్కగా నేర్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనియర్ ఉపాధ్యాయులు వసంత కుమార్, సరళా కుమారి, జాన్ స్టెల్లాలతో పాటు పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య కళలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హేమంత్ కుమార్, నాగేశ్వరరావు, పీఈటీ ఉపాధ్యాయులు హనుమంతరావు, విద్యార్థులు పాల్గొన్నారు.